తెరచిన తలుపులు వేయలేరుగా ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు ప్రభువా నీకు సాటి ఎవ్వరు లేరయ్యా రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవ్వరు లేరయ్యా నీ సింహాసనం దయాన నీ కృపతోనే స్థాపించురా నీ సింహాసనం దయాన నీ కృపతోనే స్థాపించురా నా ఎదురు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు కృపా సముగా కరుణా నీవు మార్చావు కరుణామయుడా కృపా సముగా కరుణా నీవు మార్చావు కృప పొందునట్లు నా ధైర్యం నీ సన్నిధికి నన్ను చేర్చితివా కృప పొందునట్లు నా ధైర్యం నీ సన్నిధికి నన్ను చేర్చితివా నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు ప్రార్థనయాయకుడా నా యేసు రాజా నిత్య యాజకత్వము చేయుచున్నవాడా ప్రార్థనయాయకుడా నా యేసు రాజా నిత్య యాజకత్వము చేయుచున్నవాడా యాజక రాజ్యమైన నిత్య సీయోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా యాజక రాజ్యమైన నిత్య సీయోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు దేవునికి ఇచ్చావనుకుంటేనే దేవుని దీవిస్తాడు. దైవజనులకి ఇచ్చావంటే అది దేవుడు నిన్ను దీవించాడు. దైవజనులకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చదివాం మనం? నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆకలి తీర్చారు. దాహం కొన్నాను, దప్పు తీర్చారు. బట్టలు లేకుండా వస్త్రాన్ని కొంటే వస్త్రాలు ఇచ్చారు నాకు.
రోగినైంటే చూడడానికి వచ్చారు, సరసాల్లో ఉంటే చూడడానికి వచ్చారు నాకు. ఇవన్నీ ఎవరికి చేశారు మీరు? మిక్కిలి అలుపులేనా నా సహోదరులకి. అంటే సహోదరులని ఎవరినన్నాడు దేవుడు? ఇందాక వాక్యం చదివితే తన శిష్యులని, తన సేవకుల్ని, నిజమైన సేవకులు ఎవరైనా గుర్తించావా ఈ రోజున? ఇంకా గుర్తించకుండా పోతే నీ కర్మే. కొంతమంది అందరికీ పంచుతారు, దారంటే వెళ్ళి సేవకులు లేదంటే చిన్న ప్రార్థన చేసి వెళ్ళి ఏది ఉంటే అది ఇస్తారు. శాపం. క్రమం లేదు. క్రమం లేని సేవ సహించడు దేవుడు. క్రమం లేని భక్తి సహించడు. నీ కోసం దేవుడు ఆహారనిశలు ఇక్కడ పెట్టి ఉపవాసాలు, తిండి తెప్పులమాని ప్రార్థన నీ కోసం దీవెనలు తెస్తే దారంటే వెళ్ళే వాళ్ళకి ఇస్తుంది. న్యాయమా? నువ్వు వండుకున్నావు, కుటుంబానికి పెట్టకుండా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు పెడుతుంది. కుటుంబంతో నీకు మెచ్చుకుంటారా? దేవుడు కూడా అలా అంటాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంటుంది, చదవండి. అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు. హల్లెలూయా. నీ వంతు ఎక్కడుంటుంది? నిలకడగా నువ్వు ఉన్న దగ్గరే. అక్కడో కాలు ఇక్కడో కాలు, ఇక్కడో కాలు అక్కడో కాలు, అక్కడిని పిలిచి ఇక్కడిని పిలిచి చేసిన దగ్గర కాదు. అంతము వరకు నీ మరణ పర్యంతరము నిలకడగా ఉండాలి సన్నిధిలో. అప్పుడు నీ కాలాంతమందు నీ వంతులో దేవుని దగ్గర నిలబడగలుగుతావు. హల్లెలూయా. నిలబడినప్పుడు అప్పుడు నీకు నీ వంతులో నువ్వు ఇక్కడ ఎలా జీవించావో అది నీకు వస్తుంది. ఆ వంతులో నువ్వు నిలబడతావు. నువ్వు 10 సంపాదించుకున్నావా? 10 నీకు ఇస్తాడు అక్కడ దేవుడు. అసలేమి సంపాదించుకోలేదు, భూమిలో కప్పెట్టుకున్నావా నీ ఆశీర్వాదాలని దేవుడిచ్చినవి? సాక్ష్యం కూడా ఎవరికి చెప్పకుండా దాని పర్యవసానం ఉంటుంది, వెలుపటి చీకటి. హల్లెలూయా. ఒక తలాంత ఇచ్చినాడు, భూమిలో కప్పెట్టాడు కదా. నా మధ్యలో వాక్యం విన్నాం. హల్లెలూయా. అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అని ఎవరికైనా చెప్పావా? తీసుకొచ్చావా అనేక మందిని సన్నిధికి? హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ఒక సహోదరి ప్రార్థన చేసుకుందట, ప్రభు మా పిల్లల్ని ఇవ్వని. ఆ తీసుకొచ్చిన ఆవిడ ఎవరో చెప్తే నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. ఆ చాలా రోజులైంది, కాలు పాపం షుగర్ వచ్చి తీసేశారు. ఏంటి ఒక్క వేణు ప్రార్థన లేదు, ఏం లేదు, చేయించుకోవట్లేదు వాళ్ళు. మగపిల్లడు కావాలంటే మగపిల్లని ఇచ్చాడు దేవుడు కొడుక్కి, అంతే. ఇంకా ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చుంది. చూసారు కొంతమంది? ఎన్నిసార్లు చెప్పేది అమ్మ మగపిల్లడమ్మ. ఎందుకంటే కొడుకు అత్తోరు విగ్రహార్థికులు. అమ్మ మగపిల్లడు కావాలా, మగపిల్లడు కావాలి. వెళ్ళిపోతుంది, గుమ్మం దాకా వెళ్ళిపోద్ది, మళ్ళీ వెనక తిరిగి వస్తుంది. అమ్మ మగపిల్లడు కావాలి. సర్లేమ్మ ప్రార్థన చేస్తున్నాం, విధవరాలు పాపం. వెళ్ళాం పని, అమ్మ కొంచెం జ్ఞాపకం చేసుకోమ్మా. మళ్ళా వస్తుంది. అలా 2-3 సార్లు వచ్చిందంటే కుదరదు ఆమెకి, మాట్లాడకుండా వెళ్ళడం. ఒక్కసారి కదా 2 సార్లు విసిగించి వెళ్తుంది. ప్రభా నా కొడుకు ఒక్కడైపోయాడు, అమ్మ కొద్దిగా చెయ్యమ్మ ప్రార్థన, ఇంకో కొడుకు కావాలి నా కొడుక్కి. హల్లెలూయా. ఇలా చెప్పి చేయించింది. దేవుని మహాకరుణ బట్టి కొడుకు పుట్టాడు. హల్లెలూయా. ఆ కోడలికి ఒకసారి బాగా వీక్ అయిపోతే, గర్భిణీగా ఉన్నప్పుడు ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఇలా కాదు, అమ్మగారి దగ్గర తీసుకెళ్ళిపోతాను, తీసుకొచ్చి ప్రార్థన చేయించింది. వెంటనే దేవుడు ముట్టాడు. హల్లెలూయా. లెగట్లేదమ్మా, పడుకొని ఉంటుంది, నాకు కొంచెం 2 మెతుకులు వండి పెట్టేదమ్మా, ఎప్పుడు కూడా పడుకొనే ఉంటుంది, తన మొహం కూడా కడగట్లేదు, కలవరిస్తుంది, అది ఇదని చెప్పింది. మందులు ఎన్నే వాడవమ్మా, ఏ టెస్ట్ చేసినా ఏం లేదంటున్నారు. యేసయ్య స్వస్థపరిచారు. హల్లెలూయా. సరే, ఆవిడ వేరే వాళ్ళని పంపించిందట. వేరే వాళ్ళు ఆవిడతో వచ్చారు 5-6 సంవత్సరాల క్రితం సన్నిధికి. ఆవిడ వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిందంట. ముందు పెద్ద కూతురు కోసం ప్రార్థన వచ్చిందంట ఆవిడ చెప్తుంది నిన్న. ఆ పక్కనే ఉంటారట వాళ్ళు. పెద్ద కూతురు కోసం వచ్చి ప్రార్థన చేయించుకుంటే 18-20 సంవత్సరాలు బట్టి పిల్లలు లేరట. హిందువులు, విగ్రహార్థికులు. ఆమంతటా వచ్చి ప్రార్థన చేసుకుందట. ముందు పెద్ద కూతురు కోసం వచ్చిందట. 2 మగపిల్లల్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? తర్వాత మగపిల్లల్ని ఇచ్చాడని 18, 19, 20 సంవత్సరాలు అంటుంది ఆవిడ. ఈవిడ 18, 20 అందగానే ఆవిడ వచ్చిన ఆవిడ మాత్రం మొన్న వారం వచ్చిన ఆవిడ చెప్తుంది, మొన్న అట్టిపల్లి గెల తెచ్చారు కదా. హల్లెలూయా. వాళ్ళే మళ్ళా కొన్నాళ్ళకి చిన్న కూతురు కోసం వచ్చిందట. హల్లెలూయా. అలాగే చెప్పకుండా ప్రార్థన చేసుకుని వెళ్ళింది. వాళ్ళకేమో ఆడపిల్లలు చెందు మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళకి గురించి కృతంగా చెల్లించలేదు ఆమె. ఈ రోజు వరకు చెల్లించలేదు. ఈవిడంటది ఆడపిల్లల్ని తీసుకొచ్చి ప్రార్థన చెప్పించింది తప్ప ఆ మగపిల్లలు పుట్టిన వాళ్ళని తీసుకురావట్లే. హల్లెలూయా. కొంతమంది ఇలాగే ఉంటారు, ఇచ్చిన తర్వాత ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా. చూసారా? హల్లెలూయా. అలా ఉండకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని బిడ్డగా ఉండాలి. ఈ లోకంతో అంతమైపోయేవే, కన్ను మూస్తే రావు మనకు బంధువులు, బంధుత్వాలు.
ఈ అమ్మ నాన్న ఈ బంధాలు మనతో రావు. హల్లెలూయా. మన అమ్మ నాన్న అన్నీ మన యేసయ్యే. హల్లెలూయా. అయితే ఎడమ వైపున ఉన్నవారిని చూసి ఏమంటాడట? శపింపబడిన వారలారా నన్ను విడిచిపెట్టండి, నన్ను విడిచిపెట్టి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచి నిత్యాగ్నిలోనికి పోవుడి. చూసారా? ఎడమ వైపున శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నవారు మేకలు. నా తండ్రి చేత మీరు శపించబడ్డాడు అంటారు లాస్ట్లో. శపించబడిన వారులారా నన్ను విడిచిపెట్టండి, అపవాదికి నేను సిద్ధపరిచాను నరకాన్ని, దానిలోనికి మీరు వెళ్ళిపోండి. నిత్యాగ్నిలోనికి, నిత్యం అగ్ని ఆరుతుంటుంది, పురుగు చావదు. అపవాదికి వాని దూతలకి నేను సిద్ధపరిచాను. మీరు వాక్యం విన్నా ఇష్టానుసారంగా బ్రతికారు, వాక్యం విన్నా అంత గొప్ప సన్నిధిని నేను ఉంచినా మీరు వాక్యం ప్రకారం నడవలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడికి పనికి దేవుడు తీసుకొచ్చినప్పుడు హల్లెలూయా, దీన దరిద్రులై నీళ్లు లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు, ప్రజలు నీళ్లు లేక వారు వెతుకుతున్నారు, నేను అటువంటి వారిని విడిచిపెట్టను నా కుమార్తె. హల్లెలూయా. దీన దరిద్రులుగా ఉన్నారు, వాక్యం లేదు వాళ్ళకి, అందుకే నేను నా కోసం సిద్ధపరచుకున్నాను. ఎన్నో మాటలు. హల్లెలూయా. దేవుని మాటలు మర్చిపోలేమండి. దేవుడు మాట్లాడి అన్నీ చేసి నీకోసం సిద్ధపరిస్తే నువ్వు ఈ వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నావు, ఆశీర్వాదాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? హల్లెలూయా. కొంతమంది వాకింగ్ కోసం వస్తారు, చూడండి, ఏదో అలుకుతామో లేకపోతే ఏదో వంటో ఏదో భోజనమో చేస్తూ ఉన్నారు, చేతులు శుభ్రంగా లేవు. ఎవరైనా ఏదైనా ఆశీర్వాదం కొత్తగా వచ్చిన వాళ్ళు ఇస్తున్నారంటే, ఏదైనా ఎవరైనా వచ్చి ఇస్తారంటే సలివిలేవు పంచుతుంటారు కొంతమంది. మీరు వెళ్ళి అలా ఎంగిల్ చేత్తో తీసుకుంటారా? కొంతమంది దేవుని దగ్గరికి ఇలాగే వేస్తారు, ఎంగిల్ చేత్తో. శుభ్రత ఉండదు, శుద్ధి ఉండదు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన నీకు ఉండాలి. ఆత్మీయ స్థితిలో ఎదగాలి. భోజనం తింటే నీకు బలం వస్తుంది శరీరానికి. ఆత్మకి బలం రావాలంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి రావాలి. ఆత్మకి శరీరానికి తేడా చూపించవా? ఆత్మ బలం నీకు వద్దా? మరి దేవుని దగ్గరికి ఎలా వెళ్ళిపోతావా? హల్లెలూయా. ఆత్మలో బలపడితేనే దేవుని దగ్గర నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. ఇలా అంటారట, నేను ఆకలిగొంటే మీరు నాకు భోజనం పెట్టలేదు అంటాడట యేసయ్య. అయితే లాస్ట్లో కూడా వీళ్ళు కూడా అంటారట, దప్పుకున్నాను మీరు నాకు దాహం వేయలేదు, పరదేశంలో మీరు నన్ను చూడడానికి రాలేదు, చేర్చుకోలేదు. పరదేశులుగా వచ్చాం, మీరు నన్ను చేర్చుకోలేదు కదా, దిగంబరులుగా ఉన్నాను, నీకు బట్టలు ఇవ్వలేదు కదా, మీరు రోగినైన చెరసాల్లో ఉంటే మీరు నన్ను చూడటానికి రాలేదు. అందుకు వారు అంటారట, ప్రభువా నేను ఎప్పుడు నీవు ఆకలికొని ఉంటేను, దప్పుకుంటేను, పరదేశం ఉంటేను, దిగంబరం ఉంటేను, రోగి ఉంటేను, చెరసాలు ఉంటేను చూచి నీకు ఉపచారం చేయటానికి, నీకు ఉపచారము పరిచర్య. హల్లెలూయా. నువ్వు ఇచ్చినవి దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తూ కూడా దేవునికి ఉపచారం చేయాలంటే దైవజనులకి నువ్వు చెయ్యాలి. దైవజనులకి చేస్తే మిక్కిలి అల్పిన నా సహోదరులకు చేస్తే మీరు నాకు చేసినట్లే. హల్లెలూయా. దైవజనులు ఏ పని చెప్పినా నువ్వు అది చెయ్యాలి, అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఏమీ లేదండి, నేను శుక్రవారం ప్రార్థన అయిపోయాక ఇవన్నీ దులిపి తట్టుకొడి పెట్టి కడిగి చేసేప్పుడు 2 ఆడపిల్లలు వచ్చి చేసేవారు. దేవుడు వాళ్ళకి ఎంత మంచి కుటుంబాలను ఇచ్చాడో నిజంగా తెలుసా? హిందువులు బాప్తిసాలు లేవు, వాళ్ళకి ఏమీ లేవు. దేవుని పని ఇక్కడ అయిపోయిదా మళ్ళీ ఇంట్లో చెప్పమనేవారు. దేవుని సందులో చెప్తుంటా, దేవుని పని ఏదన్నా దైవజనుల పని అని నువ్వు అనుకోకూడదు. ఏ పని అనుకోవాలి? దేవుని పని. ఈ యొక్క సమూయేలుని తల్లి అయినటువంటి హన్న దేవుని సందులో విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టినప్పుడు 11లో అక్కడ, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు ఎవరెదుట? యాజకుడు సేవకుని ఎదుట నువ్వు చేసే ప్రతిదీ ఎవరికి చేసినట్లు? దేవునికి చేసినట్లు. యాజకుడు అంటే సేవకుడు. హల్లెలూయా. కొంతమంది ఏదైనా ఉందంటే చాలు ముందే వెళ్ళిపోతారండి. దేవుని దీవెనలు ఎలా వచ్చేస్తాయి వాళ్ళకి? క్రమం తెలియదా? వాక్యం గుర్తుండదా? పరలోక రాజ్యంలో దేవుడిని ఏమంటాడు? నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం ఇవ్వలేదు, దప్పికొన్నాను, దాహం ఇవ్వలేదు. దైవజనులకు నువ్వు చేస్తేనే దేవునికి చేసినట్లు. అది ఎవరికో చేస్తావు, అసలైన దైవజనులకు చెయ్యి నువ్వు. అది అక్కడ. హల్లెలూయా.
మిక్కిలి అలుపులుగా అన్నిటిని విడిచిపెట్టి కనీసం ఖరీదైన బట్టలు కూడా కట్టుకోకుండా దేవుని కొరకు త్యాగం చేసుకొని మిక్కిలి అలుపులుగా ఈరోజు మేము బయటికి వెళ్ళామంటే ఎవ్వరు ఏమనుకుంటారు, వీళ్ళు ఎవరో ఏంటో వీళ్ళు ఇలా ఉన్నారు, కనీసం మంచి బట్టలు కూడా కట్టుకోరు. మీరందరూ మంచివే కట్టుకుంటారులేండి. హల్లెలూయా. మీరు ఉన్నాకైనా కట్టుకోరు అనుకుంటున్నారా? హల్లెలూయా. వాటి మీద ఉండదు, మరి ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటారు. హల్లెలూయా. వాటి మీద ఉండదు, అన్నీ యేసయ్య మీదే. హల్లెలూయా. అది మిక్కిలి అలుపులుగా ఉన్నవారు ఎవరు? నీకు అటువంటి గొప్ప సన్నిధి నీకు ఇచ్చాడు దేవుడు. నీకు ఇంకేంటి? ఇంతగా విడమర్చి వాక్యం చెప్తా ఉన్నాడు. నీకు ఇంకేంటి? విశదపరచబడలేదు, అర్థం అవ్వలేదు. ఒక మంచిది భోజనం ఉండవా? దైవజనులకి పంపావా ఎప్పుడన్నా? హల్లెలూయా. నెలకి దశంభాగాలేంటి అన్నీ ఇస్తూ కూడా, ప్రథమ ఫలాలు ఇస్తూ కూడా భోజనం వండినప్పుడు దైవజనులకి ఒక ఇంట్లో అర కేజీ తెస్తే అర కేజీ, కేజీ తెస్తే కేజీ, మేము ఏదైతే తెచ్చుకుంటే అది, లేకపోతే దైవజనులు ఏం తెమ్మంటారంటే అది తెచ్చిస్తూ కూడా మాకు తృప్తి లేకుండా మేము మళ్ళీ ఇంట్లో వండిన వంటకం ఫ్రై అయిపోయిన వెంటనే ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చి బాక్సుల్లో పెట్టి పంపించేవాళ్ళం. దేవుని సన్నిధిలో చెప్తున్నారు యోజన. ఏది నీ యొక్క దైవ ఆశీర్వాదం పొందుకోవాలని ఆశ. అయ్యో దైవజనులకైతే దేవునికి ఇచ్చినట్లట, అది గుర్తురాదా? ఎంతసేపు ఎన్నిసార్లు వండుకుని ఎన్నిసార్లు తినడమే. మీరు తింటారా లేదు అదంతా నీకు అనవసరం. ఎవరికి ఇస్తామో తింటామో, అది మాకు ఇచ్చేస్తే దేవుడి దగ్గర మీరు ఏం చేసినట్లు ఏంటి? దేవునికి ఇచ్చేసినట్లు. హల్లెలూయా. యాజకుడైన ఏలీ ఎదుట, యాజకుడు దైవజన్ ఎదుట ఎంత ఎంత చిన్నాడండి పిల్లాడు. పాలు మానిపించి తీసుకొచ్చిందండి తల్లి. ఈ రోజున మనం ఇక్కడ కొంచెం ఒడిచిపెట్టడానికి దేవుని సన్నిధిలో ఎంత బాధపడిపోతారో పిల్లల్ని. దేవుని ప్రేమిస్తున్నావు, పిల్లల్ని ప్రేమిస్తున్నావు నువ్వు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని యొక్క పని చేసుకుంటూ ఉంటారు అనుకొని పాలు మానిపించి తీసుకొచ్చేసి విడిచిపెట్టింది. పాలు ఇచ్చేటప్పుడు అంతా చెప్పింది, నువ్వు అక్కడే ఉండాలి, నేను దేవుని దగ్గర నుండి అడిగి తెచ్చుకున్నాను, నువ్వు దైవజనునికి అది చేయాలి ఇది చేయాలని చెప్పింది. తల్లి వెనకాల ఏడ్చుకొని వెళ్ళకుండా అక్కడే మురుక్కడట. హల్లెలూయా. ఎంత ఎంత వండర్స్ ఆనాటి భక్తులు, ఎంత వండర్ఫుల్ పర్సన్ చూసారా సమూయేలు. అందుకే దేవుడు గొప్పగా దీవించి రాజులను అభిషేకించాడు, గొప్ప ఆశీర్వాదం ప్రజలకు తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు అలా నీ పిల్లలు పెంచగలుగుతున్నావా? రండి వెళ్ళిపోదాం. సన్నిధికి వెళ్తారా? మందిరానికి వెళ్దామా? ఎందుకులే, మేమా పిల్లలు ఇంటికాడ టీవీలు చూసుకుంటాం. అవునా? శాపం. దేవుని సంధి ఉన్నా సరే దేవుని సంధికి రావాల్సిన టైంలో వస్తున్నావా? దేవుడు మాత్రం దీవించి 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 నువ్వు ఎలా నడుస్తావో నీ పిల్లలు కూడా రేపొద్దున్న అలాగే నడుస్తారు. నువ్వు టీవీ ముందు కూర్చోబెడితే అదే చూసుకొని ఉంటారు, ప్రార్థనలో ఉంచితే అదే నేర్చుకుంటారు. నువ్వు చూడలేదంటే మొన్న, మాకేంటి చూడొద్దని చెప్తున్నావు అంటారు. రేపొద్దున్న నిన్నే ప్రశ్నిస్తారు, ఇంకా లేకపోతే తిడతారు. నువ్వేం చెప్పినా వినరు, పెద్దవాళ్ళకి లోబడరు కొంతమంది. యేసయ్యట దేవుని దయలో పెద్దల దయలో వృద్ధిలేరట. ఈరోజు పెద్దలకు లోబడుతున్నావా? హల్లెలూయా. బైబిల్ ఏముంది తెలుసా? ముసలివాని ముఖాన్ని ఘనపరచాలి. వయసులో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నువ్వు లేచి నిలబడాలట. ఘనపరచడం అంటే అది. బైబిల్ చదవండి తెలుస్తుంది. పెద్దవాళ్ళు ఉన్నా సరే ఏది పడితే మాట్లాడేస్తారు, అది నీకు ఆశీర్వాదం కాదు. భక్తిహీన ఆయుష్ తక్కువ అయిపోద్దట. పెద్దవాళ్ళని గౌరవించడం వల్ల, తల్లిదండ్రులు ఆశీర్వాదం వల్ల నీకు దీర్ఘాయుష్ కలుగుతుందట. ఎఫెసీ రాసిన పత్రిక 6:1 చెప్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చక్కగా దేవుని యందు ఆశీర్వాదం కలిగి దీవెన కలిగి ఉండాలంటే దేవుని మార్గంలోనే నడిస్తేనే దేవ ఆశీర్వాదాలు నీ మీదకి దిగి వస్తాయి. సోదరి సోదరి, నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? ఈ రోజున దేవుని సందుకు వస్తున్నారు, నీ మాట సరిగ్గా వింటున్నారా లేదా? నువ్వు దేవుని మాట వింటే, దేవుని క్రమాన్ని పాటిస్తే దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది, నీ పిల్లలకు వస్తుంది. హల్లెలూయా. ఏలీ ఎదుట పసిపిల్లడు పరిచర్య చేశాడండి. దేవుడు చెప్తున్నాడు, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన మీ వీరిలో ఒకనికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిత్య శిక్ష, నిత్య శిక్ష మనం ఎవరు ఆయనకి చెప్పక్కర్లేదండి. గ్రంథాల్లో రాసేస్తారు దోతలు వచ్చి. ఏ రోజు జీవితం నీది ఆ రోజే, నా జీవితం ఏ రోజు ఆ రోజు అని రాసి ఉంచుతాడు గ్రంథాలు. ప్రభు మేము అలా చేయలేదు ప్రభు. అవునా? దేవతలు పిలుస్తాడు, గ్రంథాలు ఇప్పమంటాడు. అందులో ఎలా ఉందో
దాన్ని బట్టి ప్రతిరోజు నువ్వు ఎలా జీవించావు, ఏం వండుకొని ఒక్కదంతా ఎన్ని రోజులు ప్రార్థన చేసావు, ఎన్ని రోజులు టీవీలు చూసావు, దేనికి ఇంట్రెస్ట్ చూపించావు. శరీర స్వభావం కలిగిన మనిషిగా ఉన్నవా? వాళ్ళ పనులు వీళ్ళ పనులు, ఆ ఇంట్లో ఫంక్షన్ ఈ ఇంట్లో ఫంక్షన్ నువ్వే చేస్తావు. వెళ్ళి దేవుని సన్నిధంటే ముందు రావు. శరీర స్వభావం కలిగిన వారు దేవునికి విరోధులు. జాగ్రత్త. దేవునికి విరోధమైతే దేవుని దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? హల్లెలూయా. ఆయన కన్నెర చేస్తే మనం ఎందుకు పనికిరాం? హల్లెలూయా. ఏం లేదు, కన్నెర చేశాడంటే మనల్ని వదిలేశాడంటే సైతాన్ టేకప్ చేసుకుంటాడు ఇంకా ప్రతి విషయాన్ని, మీ విషయాలు. కనుకనే భయభక్తులు కలిగి ఆయనకి జడిసి భయము భక్తి ఉండాలి. ఒక దొంగోడంట ఏంటి, ప్రభా 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 రోజు ప్రార్థన చేసుకున్నాడట, లేచి ఒక రోజున ప్రార్థన చేసుకున్నాడట, ప్రభా నాకు ఈరోజు దొంగతనం బాగా జరగాలి. ఏం జరగాలి? దొంగతనం బాగా జరగాలి, ఎవరు చూడకూడదు. ఆయన అన్నీ నేను మూట కట్టుకొని తెచ్చేసుకోవాలి, నీకు దశమ భాగం ఇస్తానులే. ఏ భాగం అంట? చేసేది దొంగతనం వల్ల దశమ భాగం, నీకు దశమ భాగం ఇస్తాను, నేను అన్నీ ఇస్తాను నీకు. నాకు మాత్రం ఎవ్వరూ చూడకుండా చేయి ప్రభా. నేను ఎలాగానే డోర్ ఓపెన్ చేయకుండా ఓపెన్ అయిపోవాలి, ఆ లాకర్ కూడా ఓపెన్ అయిపోవాలి అనుకొని ప్రార్థన చేసుకొని రాత్రి అయ్యేసరికి బయటకు వచ్చాడండి. వెళ్ళాడు దొంగతనానికి. హల్లెలూయా. వెళ్ళగానే నిజంగా నా డోర్ ఓపెన్ అయిపోయిందంట. ఇలాగ ఏదో తన దగ్గర ఉన్న కీ పెట్టగా ఓపెన్ అయిపోతే అందరూ గొర్రెపెట్టి నిద్రపోవాలి ప్రభు అనుకుంటున్నాడు. అలాగే అందరూ గొర్రెపెట్టి నిద్రపోతున్నారు. ఇంకా బీరువా డోర్ కూడా ఓపెన్ అయిపోవాలనుకుంటే బీరువా డోర్ కూడా, లాకర్ కూడా ఓపెన్ అయిపోయింది. అన్నీ మొత్తం అన్నీ బంగారం, వెండి, వజ్రాలు అన్నీ తీసుకున్నాడు. ఇంటికి వచ్చేసాడండి. ఇంటికి వచ్చేసి అర్ధరాత్రిగా వెళ్ళి పాస్టర్గా తలుపు కొడుతున్నారంట. ఎందుకు? చెప్పాడు కదా దశమ భాగం ఇస్తానని. వెళ్ళి తలుపు కొడితే ఎవరయ్యా ఈ టైంలో వచ్చారు? 2, 3 ఆ టైంలో. అయ్యా నేనండి దశమ భాగం. అయ్యా రేపు ప్రార్థన ఉంది కదా, రండి ఇచ్చి ఇవ్వండి. పర్లేదులేండి, ఇప్పుడే ఇస్తాను నేను, రేపు ఏమన్నా ఇప్పుడే ఇస్తాను, నేను ఎప్పుడే ఇస్తాను అనుకున్నాను. చూడండి ఏముంది దీనికి? భయము. ఇస్తానన్నది ఇవ్వాలంటే లేకపోతే దేవుడు ఏమైనా చేస్తాడేమో భయపడిపోయాడు అనేసి పాస్టర్ గారు తలుపు కొట్టి ఇప్పుడే ఇస్తానంటే, అయ్యా నువ్వెవరో ఏం చేస్తుంటావు ఏంటంటే, వజ్రాలు, వైడీరాలు, బంగారం తెచ్చాడు. నువ్వెవరో ఏం చేస్తుంటావు? అయ్యా నేను దొంగతనానికి వెళ్ళి దొంగతనం చేసుకుని వచ్చే వ్యక్తిని, దొంగని దేవుడి దగ్గర అడిగాను, నీకు ఇస్తాను నేను దశమభాగం అని. అంటే అయ్యా దేవుడు అటువంటి వారికి తీసుకోడయ్యా, వద్దు నేను తీసుకోను అన్నట్టు దైవజనుడు. హల్లెలూయా. సరే, అయితే అతనికి ఏముంది? భయం ఉంది. ఇవ్వకపోతే దేవుడు మళ్ళీ నాకు ఇవ్వడేమో రేపు పొద్దున్న. కానీ భక్తి లేదు, అతనికి భక్తి లేదు, భయం మాత్రం ఉంది. నేను ఇస్తానన్న మళ్ళీ దేవుడు నాకు ఇవ్వడేమో రేపు పొద్దున్న, ఏంటి నేను ఇప్పుడు ఇస్తానన్నది ఇచ్చేయాలి, లేకపోతే ఇప్పుడు ఇంకో ఇంటికి వెళ్తే ఇవ్వడేమో. భక్తి లేదు అతనికి, దైవభక్తి లేదు. దేవుడిని మనం దైవభక్తి లేకుండా ఏదో ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? అది కూడా దొంగకున్న భయం కూడా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడికి ఇచ్చేది ఎందులే, దేవుడికి ఇవ్వక్కర్లేదు అనుకుంటున్నావా? చాలా పొరపాటు చేస్తున్నావు. దేవుడికి ఇస్తేనే మళ్ళీ నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడికి ఇవ్వకుండా ఎవరికి దేవుడు ఇవ్వలేదండి బైబిల్లో. ఇచ్చిన వాళ్ళని బహుగా దీవించాడు, బహుగా ఆస్వాదించాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా నిత్యాగ్నికి వెళ్లకుండా, నిత్య నరకానికి వెళ్లకుండా, గొర్రెలు ఏ వైపున ఉన్నాయండి? కుడివైపున. 80వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, 17. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకే నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. హల్లెలూయా. దేవుని కుడి చేతి వైపున ఏముంది? మనుషునికి తోడు. ఆయన తోడుతో నడిపించాడు గొర్రెల్ని. ఆయన తోడుకొని వచ్చి ఆయన తోడుగా ఉన్నాడు కనుక గొర్రెలకి దేవుని చిత్తానుసారంగా నడవగలిగారు, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నారు. మరి ఇంకా 73వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది, 73:23 అనుకుంటా చూడండి. 23. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేద్దవు. హల్లెలూయా. దేవుడు గనక నీ కుడి చెయ్యి పట్టుకుంటే దేవుడు కూడా నీ కుడి చెయ్యే పట్టుకుంటాడు. దేవుడికి కూడా ఆయన కుడి చేతిలో నిత్యము సుఖాలు ఇస్తాడు. దేవుడు పట్టుకొని కుడి చేయి పట్టుకొని ఆయన నిన్ను నడిపించినట్లయితే నువ్వు ఆయన చిత్తానుసారంగానే, ఆయన ఇష్టానుసారంగానే నడవగలుగుతావు సహోదరుడు, సహోదరి. కనుక దేవుని కుడి చేతి వైపున ఉండడానికి ప్రయత్నించు. ఆయన కుడి చేతిలో ఉండే ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయత్నించు. ఎడమ చేతిలో నిత్యాగ్ని, శపించబడిన వారు, అపవాదికి
వాని అనుసరులకి సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోండి అనిపించుకోవద్దు. కన్ను మూస్తాం అంత ఏమీ రావు, మనం ఏం పట్టుకెళ్ళేది ఉండదు. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చేద్దాం. హల్లెలూయా. ఎంత ఇచ్చి అంత అనొద్దు, అది చాలా తప్పు. ఎంత ఇచ్చి అంత అంటారు దైవజనులు, మేము అంత ఇచ్చాం, అప్పుడు ఇంత ఇచ్చి ఇది ఇప్పుడు ఇంత ఇచ్చాం, అది చాలా తప్పు. సనుక్కున్నారట కొంతమంది, అరణ్యంలో రాలిపోయారట. 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాయబడింది. అది చాలా తప్పు. దేవుడిచ్చిందే కదా నీకు. మత్తయి సువార్త 10:40. ప్రవక్త అని ప్రవక్తను చేసుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేసుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడి చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. శిష్యుడు, వీళ్ళ దేవుని శిష్యులు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వీళ్ళ ద్వారా జరుగుతున్నాయి. వీళ్ళు దేవుని శిష్యులని గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చిన. ఎవరి శిష్యులని? దేవుని శిష్యులని. గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చిన మీకు ఏమి ఇస్తాడు దేవుడు? ఫలాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దానికి తగినట్లుగా మనస్ఫూర్తిగా ఇచ్చినట్లయితే దేవునికని అది ఆశీర్వాదం దొరుకుతుంది. కొనుక్కొని ఇచ్చిన వారిని దేవుడు దీవించలేదండి. 1 కొరింథీ 10 అరణ్యంలో రాలిపోయారు వాళ్ళు. ఏం పట్టుకెళ్ళేది ఉండదు. యేసయ్యకి మనం ఇక్కడ ఉండగానే అన్నీ సంతోషాలు, మనం నువ్వు చేయగలిగిన సంతోషం యేసయ్యకి చేసి యేసయ్యకి ఇవ్వాల్సిన సంతోషం యేసయ్యకి ఇస్తున్నావా? మరి ప్రార్థనలోని ఏంటి, ఇతరుల కోసం ప్రార్థించిన దైవజనుల కొరకు ఫస్ట్ దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. నీ కొరకు వాళ్ళు దేవుని తెచ్చేవారుగా ఉన్నప్పుడు ఆ దీవెనని పొందుకోవాలంటే నువ్వు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి వాళ్ళ కోసం. ఎక్కడున్నా చెయ్యి. హల్లెలూయా. అది క్రమం అది. నువ్వు చేసినా చేయకపోయినా వాళ్ళ దేవుడు హెచ్చిస్తాను ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. వాళ్ళ ప్రార్థన నేను దీవిస్తాడు. కానీ నువ్వు తప్పుగా దొరకకూడదు దేవుని దగ్గర. హల్లెలూయా. గనుక సహోదరి ఆ విధంగా దేవుడు నీకు సహాయం చేయను కాక, దేవుడు వాక్యం దీవించను కాక, యేసు నామములో ఆమేన్, 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 ఆమేన్. ఇక్కడ ముంజులూరు చర్చికి రావటానికి కారణం, మా అబ్బాయి 10వ తరగతిలో గడ్డం భాను గురుకుల పాఠశాలలో చదువుతుండగా 10వ తరగతి లాస్ట్ పరీక్షలకి అమ్మగారు హాస్టల్కి వెళ్ళి పిల్లలకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మా బాబు అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నారు. అప్పుడు బాబుకి పరీక్షల గురించి, అతనికి వ్యాధి ముక్కుకి తుమ్ముల గురించి 100, 150, 200 అట్లా తుమ్ములు వచ్చాయి. ఆ తుమ్ములు ప్రార్థన చేయించుకున్నాక అమ్మగారి దగ్గర, ముంజులూరు అమ్మగారి దగ్గర దేవుని స్వస్థపరిచాడు, బాను స్వస్థపరిచాడు. అట్లాగే మాకు తెలిసి ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. మా మిస్సెస్కి దురాత్మ పట్టినప్పుడు చాలా వారాలు వస్తూ ఉండేవాళ్ళం. 5 వారాలు, 3 వారాలు, 2 వారాలు అట్లా వచ్చినప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తే యేసయ్య స్వస్థపరిచాడు. అట్లా నాకు ఆరోగ్యం బాగోక అనారోగ్యంగా ఉన్నప్పుడు పాసలో సురుకు మంట చాలా బాధ పెట్టేది. ఆ బాధలు అనుభవించలేక ఈరోజు ఒక ఊరు డాక్టర్, రేపల్లి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ మందులు వాడుతానే ఆ సాయంత్రమే ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనిపించేది బాధతో. అక్కడి నుంచి బందర్ నుంచి నాటు మందులు, ఇంగ్లీష్ మందులు, ఇంజక్షన్లు వాడినా తగ్గలేదు. ఎస్తేరమ్మ గారు ముంజులూరు దగ్గర చర్చికి వచ్చినప్పుడు యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. నాకు దేవుని మీద నమ్మకం కలిగింది. యేసయ్యని నేను నమ్మాను కాబట్టి నాకు స్వస్థత కలిగిందని ఈ సాక్ష్యం దీవించమని యేసయ్యని అడుగుతున్నాను తండ్రి. అనేక మంది మీరు కూడా రండి, యేసయ్య రోగులను స్వస్థపరుస్తాడు. నేను నమ్మాను, నేను చాలామందిని పంపించాను, వాళ్ళు కూడా స్వస్థపరిచాడు. దురాత్మల నుంచి యేసయ్య రక్షిస్తాడు. అమ్మగారి దగ్గర ముంజులూరు చర్చికి వచ్చి మీరు రక్షణ పొందమని అడుగుతున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.